గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్గ పెద్దలు దాదాపుగా 3-4 గంటలు నన్ను ఉద్దేశించి ప్రశ్నలు వేస్తూ నన్ను సమాధానం చెప్పమని చెప్పి చాలా అడిగారు. కాబట్టి నాకు కూడా 1 గంట సమయం ఇస్తే తమరు అన్నీ కూడా చెప్తా అధ్యక్ష, ప్రతిదీ కూడా చెప్తా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా నన్ను ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిదీ కూడా నన్నే ప్రశ్నించారు. కాబట్టి నేను ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కాకపోయినా నా మీద బాధ్యత పెట్టారు. కాబట్టి వారు తప్పకుండా వారి సూచనలు అన్నీ కూడా నేను తీరుస్తా అధ్యక్ష, నాకు అభ్యంతరం లేదు. అధ్యక్ష, మాజీ మంత్రి గారు వారి మీద బాధ్యత పెట్టామని వారు అంటున్నారు. మేము ఎవరి మీద వారి మీద బాధ్యత పెట్టి 10 ఏళ్ళు చాలా భారం పడ్డాం అధ్యక్ష. ఇక బాధ్యత పెట్టదలుచుకోలేదు. దయచేసి మేము బాధ్యత పెట్టలేదు. జరిగింది చెప్తా. మేము జరిగిన వాస్తవ విషయాల్ని మాత్రమే సభ దృష్టికి తీసుకొని వచ్చాం. దయచేసి ఇవన్నీ ఈరోజు చెప్పినవన్నీ కూడా పూర్తిగా వాస్తవాలు ఎక్స్రే లాగా చూపించాం. దీన్ని అర్థం చేసుకొని మీరు ఇంకేమైనా సూచనలు ఇస్తా అంటే మీ క్లారిఫికేషన్ మేము చెప్పిన వాటిలో నిష్పత్తిగా అవుతుంది. 1-2 సూచనలు చేయండి, అంతేగాని మీ మీద భారం పెట్టారని మాత్రం మళ్ళీ మాకు అధ్యక్ష అడిగిన వాటికి కూడా చెప్పొద్దంటే నేనేం చెప్పాలి? మరిగా ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు అన్నమాట. దయచేసి దయచేసి ప్లీజ్ అధ్యక్ష, నేను అధ్యక్ష నేను ఒక విషయాన్ని స్పష్టంగా సూటిగా సభకు చెప్తా ఉన్నా. నేను ఒక అక్షరం కూడా డీవియేట్ గాను, ఒక అక్షరం కూడా వ్యక్తిగత విషయాలు నేను ఎప్పుడు మాట్లాడలేదు నా జీవితంలో. ఇవాళ కూడా వారికి ఎంతసేపు రెచ్చగొట్టినా నేను ఒకటే మాట ఛాలెంజ్ చేసిన తప్ప ఇంకో మాట కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు అధ్యక్ష. ఇప్పుడు కూడా నేను సబ్జెక్ట్ మీదనే పోదామంటున్నాను, నేను కాదనటం లేదు అధ్యక్ష. అది కూడా మీరు ఇచ్చిన శ్వేతపత్రం మీదనే మాట్లాడదామంటున్నా. అదే సందర్భంలో తమరు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని విషయాలు మాట్లాడారు, ప్రస్తావించిన సంబంధించి వాటి మాత్రమే నేను క్లారిఫికేషన్ సంబంధించి మాట్లాడతానని చెప్తా ఉన్నా అధ్యక్ష. నేను వేరే ఎక్కువ మాట్లాడడం లేదు. ఆస్తులకు సంబంధించి, అప్పులకు సంబంధించి మీరు దీంట్లో పేర్కొన్న విషయాలు నేనేం కాదని లేదు. నేను ప్రారంభంలోనే చెప్పిన శ్వేతపత్రాన్ని మేము ఆహ్వానిస్తున్నాం, అందులో సందేహం ఏం లేదు. దీంట్లో ఉన్న మాట మీద పోదాం, అందులో సందేహం లేదనే విషయం చెప్పిన. ఇప్పుడు కూడా స్టిల్ నేను అదే మాట మీద నిలబడున్నా. ఈ రాష్ట్రం వచ్చే నాటికి అసలే ఏమీ లేదు అని చెప్పి నేను చెప్పి వారు మాట్లాడిన అది సరైనది కాదు. నేను చాలా స్పష్టంగా చెప్పిన, ఈ రాష్ట్రం వచ్చే నాటికి విద్యుత్ స్థాపిత సామర్థ్యం 7,700 మెగావాట్ల పైన ఉంది. ఆ రోజుకి అప్పులు 22,000 కోట్ల చిల్లర ఉన్నాయి, ఆస్తులు 44,000 కోట్లు ఉన్నాయి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పిన నేను. ఆ రోజు ఇవాళ మీరు ఏదైతే దీంట్లో ఇచ్చిండ్రో ఇదే విషయాన్ని నేను చెప్పిన. ఆ రోజుకి విద్యుత్తు ఇస్తున్నది వ్యవసాయ రంగానికి 6 గంటలు పూస్పెల్స్లోని మీరే రాసుకున్నారు, అదే విషయం చెప్పిన. అదేవిధంగా పవర్ కట్స్ ఇతర రంగాలకు 4 నుంచి 8 గంటలు ఉన్నాయనే విషయాన్ని చెప్పారు, నేను అదే చెప్పిన. అదేవిధంగా వ్యవసాయ రంగానికి ఇస్తున్న విషయం చెప్పిన. పరిశ్రమలకు 2 రోజులు హాలిడేస్ ఉండే అంత ముందనే విషయాన్ని అది నేను కూడా చెప్పిన, మీరు కూడా ఒప్పుకున్న విషయం. ఇందులో ఏం చర్చకు వేరే ఆస్కారమే లేదు అధ్యక్ష. ఇందులో స్పష్టంగా ఉన్నాయి. ఇది మనం చెప్పకపోయినా ప్రజల అనుభవంలోనే ఉన్నాయి. అవి తెలంగాణ ప్రజలందరి అనుభవంలో ఉన్నాయి, హైదరాబాద్ ప్రజల అనుభవంలో ఉన్నాయి, ప్రతి చోట కూడా ఉన్నాయి. అవి నేను కొత్తగా చెప్పలేదు, నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పలే, ఇంకోటి ఎప్పుడు కూడా చెప్పలేదు. నేను అనని వారు నేను ఏదో అన్నట్లుగా మాట్లాడే అధ్యక్ష, అది కరెక్ట్ కాదు.